హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజ్జాక. బ్యాంకాక్లో డే 5 అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు సఫారీ వరల్డ్కి అయితే వెళ్తున్నాము. సఫారీ వరల్డ్లో డిఫరెంట్ షోస్ అయితే జరుగుతాయి అన్నమాట. సఫారీ వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ యానిమల్ షోస్ ఉంటాయి, డాల్ఫిన్ షో ఉంటుంది, తర్వాత కౌబాయ్ షో ఉంటుంది. సో యానిమల్ షో అంటే మనకి ఇక్కడ ఎలిఫెంట్తో ఒకటి షో అవుతుందంటండి. తర్వాత చింపాంజీ షో అవుతుంది, చింపాంజీ బాక్సింగ్ అన్నమాట. సో ఇది ఈ ట్రిప్‌లో మంచి బావుంటుంది ప్యాకేజ్‌లో. ఇది మంచి ట్రిప్ అయితే అవుతుందని చెప్పి మా గైడ్ అయితే చెప్పారండి. ఇక్కడ ఏంటంటే చూడడానికి ప్లేసెస్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. జంగిల్ ఏరియాలో అన్నమాట ఇది మొత్తం. సో మధ్యాహ్నం 3:30 వరకు క్లోజ్ చేసుకుంటే ఆహ్, స సఫారీ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చని చెప్పారనమాట. లయన్స్, టైగర్స్ కూడా చూడడానికి. సో ఫస్ట్ మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు డిస్ప్లే అయితే మంచిగా చేశారు. అక్కడ లోకల్ టాయ్స్ కానీ నెక్స్ట్ క్యాప్స్ అవన్నీ కూడా. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మాత్రం మనల్ని బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే పక్షులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పక్షులు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎక్కడ నెట్ల పైన కూడా పక్షులు అలాగా బాగా అలరిస్తున్నాయి అన్నమాట వెళ్ళిన వాళ్ళని. సో ఇక్కడ వీళ్ళు ఈ పక్షితో ఫోటో తీసుకోవడానికి 400 థాయ్ పడుతున్నారండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే డబ్బులు బాగా దోసుకోవడం అలవాటు అయిపోయినట్టుగా ఉంది. చింపాంజీతో 600 అంటే 600 థాయ్ బాట. బర్డ్స్తో అయితే కనుక 400 అండి. సో ఇవన్నీ ఎందుకురా నాయన, మేము వచ్చిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెడితే ఇలా ఉన్నామని చెప్పి మేము షోస్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇది బొమ్మ అయితే చాలా రియాక్ట్ అవుతుంది కదా. ఇది బొమ్మ అండి, రియల్ మనిషి కాదు. చాలా ఫన్నీగా అయితే ఉంది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ షో అయితే మాత్రం ఈరోజు చింపాంజీ షో స్టార్ట్ అవుతుందండి. సో చింపాంజీ షో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దానికి అందరూ లైన్గా 1 by 1 వెళ్ళిపోతున్నారు. సో చూద్దాం అండి, ఈ లైవ్ అయితే పెడతాను, తర్వాత మళ్ళీ ఎండింగ్లో చూద్దామండి. లైవ్ షో అయితే చూడండి. ఈ షోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా ఉంటే కాపీరైట్స్ అయితే వస్తుంది యూట్యూబ్లో. సో అందుకని నేను లైవ్లో చెప్పడం జరుగుతుంది. సో మొత్తం అందరూ అయితే వచ్చేసారండి ఇక్కడ కిక్ బాక్సింగ్కి. సో మంచి హడావడి చేస్తున్నారు. పైన చీర్ గర్ల్స్ కూడా ఉన్నారనమాట. సరే, 2 సార్లు అప్లోడ్ చేశాను, 2 సార్లు కూడా దీనికి కాపీరైట్స్ అయితే వచ్చేసిందండి. అది మనం అప్లోడ్ చేయకూడదు అనుకుంటా. సో అందుకని మ్యూజిక్ అయితే మొత్తం తీసేసాను. సో ఇది చాలా ఫన్నీ షో అయితే అవుతుందండి. ఇక్కడ చింపాంజీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి ఆపోజిట్లో చేస్తుంది. చూడండి ఎంత బుద్ధిగా ఉందో, బాగా యాక్ట్ చేస్తుంది. ఇది లైవ్ మొత్తం ఆడియోతో పడితే కనుక అక్కడ మనకి ఇబ్బంది అయితే అవుతుందండి. సో అందుకనే లైవ్ ఆడియోతో పడడానికి అవ్వట్లేదు. సో అందుకని నేను మాట్లాడుతున్నా. మధ్యలో చిన్న బిట్ అయితే ఉంచుతాను, చూద్దాం. దానికి కాపీరైట్స్ వస్తే మనం ఇంకేం చేయలేం, అది కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఆయన దాని డ్రెస్ వేస్తూ ఉంటే తీసేస్తూ ఉంటుంది అనమాట. అది అల్లరి చేస్తుంది. సో ఆయన ఫన్నీగా దాంతో కామెడీ చేపిస్తున్నారు. సో అది మనకి చూస్తుంటే ఏదో తోలు బొమ్మలాట చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేము, పడి నవ్వుకున్నాం. సో చూడండి, ఆయన ఆట పట్టిస్తుంది. Dio, apa yang kemakaran?
ఫైనల్లీ విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తున్నారండి. షో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.